హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు డిజిటల్ రామా యూట్యూబ్ ఛానల్. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్‌కొస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీరు విండోలోకెళ్తే కాంటెంట్ అవేర్ ఫిల్ అనేది ఒకటుంటుంది. ఏదైనా ఆబ్జెక్ట్‌ని వీడియోలో రిమూవ్ చేయాలంటే ఈ కాంటెంట్ అవేర్ ఫిల్‌ని యూజ్ చేయొచ్చు. ఈ 2 సెకండ్ క్లిప్‌లో నేను దీనికి మాస్క్ ఏసుకుంటాను ఫస్ట్. షార్ట్‌కట్ పెన్ టూల్ తీసుకుంటున్నా. ఇందులో జీ అనమాట. ఫోటోషాప్‌లో అయితే పీ ఉంటుంది. నేను ఫస్ట్ ఫ్రేమ్‌కొచ్చి మాస్క్ అయితే ఏసుకుంటున్నా. ఆటోమేటిక్‌గా ఇలా అయితే వచ్చేస్తుంది. నేను సబ్‌ట్రాక్ట్ చేస్తాను. రైట్ సైడ్ ప్యానెల్‌లో అయితే కొన్ని చేంజెస్ అయితే కనిపించినాయి. ఆల్ఫా ఎక్స్పాన్షన్ ఎంతుంది? ఎంతవరకు పెట్టుకోవాలి? సెట్టింగ్స్ ఆబ్జెక్ట్‌లో 3 వేరియేషన్స్ ఉంటాయి. సర్ఫేస్ అయితే సర్ఫేసు, ఎడ్జ్ బ్లెండు, ఆబ్జెక్ట్. నేను ఆబ్జెక్ట్ రిమూవ్ చేస్తున్నాను. లైటింగ్ కరెక్షన్ అనేది సబ్టల్ కాబట్టి పెట్టుకుంటున్నా. వర్క్ ఏరియా అంటే మనం ఎంత టైం వరకు పని చేస్తున్నామో ఆ ఏరియానే. ఈ క్రియేట్ రిఫరెన్స్ ఫ్రేమ్ అంటే ఇది ఫోటోషాప్‌లో ఫ్రేమ్ బై ఫ్రేమ్ చేసుకొని ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఈ మాస్క్ అయితే తీసుకున్నారు కదా! ఈ మాస్క్‌ని మనం రైట్ క్లిక్ ఇచ్చి ట్రేస్ మార్క్ అనేది చేయాలి. మీకు రైట్ సైడ్ అయితే ఒక ప్యానెల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో పొజిషన్, రొటేషన్, స్కేల్, రొటేషన్ ఇవన్నీ ఉంటాయి. పొజిషన్ అండ్ రొటేషన్ అని చెప్పేసి నేను బేసిక్‌గా తీసుకుంటున్నా. స్కేల్ అయితే అవ్వట్లేదు కదా వాళ్ళు. నేను ట్రాక్ చేస్తాను ఫస్ట్. నేను కొంచెం మాన్యువల్‌గా కూడా చేయాల్సొస్తది. మీరు ఎక్కడైతే ఫ్రేమ్ ఔట్ అయిపోతుంది అన్న దగ్గర మీరు మాన్యువల్‌గా చేసుకుంటే కొంచెం బెటర్ అనమాట. నేనైతే 2 సెకండ్స్ క్లిప్ అయితే తీసుకున్నా. అయిపోయింది. నాకు ఇది కనిపించాలంటే మాస్క్ ఒకసారి చూసుకోవాలి. ఎక్కడన్నా ఫ్రేమ్ ఔట్ అయిందా? ఇక్కడ అయింది. మాస్క్ కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతే కాంటెంట్ అవేర్ ఫిల్‌కైతే ఎళ్ళాలి. కింద అనలైజ్ అవుతుంది. ఇప్పుడు మీరు గాని గమనిస్తే ఫుటేజ్ రిమూవ్ చేయబడింది. ఇక్కడ లైట్‌గా నాకు ఎడ్జ్‌లో కనిపిస్తుంది. మాస్క్ సెలెక్ట్ చేసుకుంటా. ఫెదర్ కూడా పెంచుకోవచ్చు. ఇది ఫిల్ చేయబడిన లేయర్ అనమాట. అది ఇంకా ఏమన్నా కనిపిస్తుంది ఆబ్జెక్ట్స్ ఏమన్నా ఉంటే ఇంకా బెటర్ చేసుకోవడానికి మళ్ళీ నేను ట్రాక్ చేసి మళ్ళీ చేస్తాననమాట. కాంటెంట్ అవేర్ ఫిల్‌తో ఆబ్జెక్ట్స్ ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మాస్క్ ఇంటర్పోలేషన్. నేనైతే ఇందులో మాస్క్ ఇంటర్పోలేషన్ అని చెప్పేసి ప్యానెల్ అయితే రైట్ సైడ్ ఓపెన్ అవుతది. మీరు విండోస్‌లోకెళ్ళి మాస్క్ ఇంటర్పోలేషన్ అంటే ఇట్లా ఓపెన్ వస్తదనమాట. నేనైతే బేసిక్‌గా ఒక టెక్స్ట్ అయితే తీసుకుంటున్నా. ఈ టెక్స్ట్‌ని నేనేంటంటే రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ షేప్స్ ఫ్రమ్ టెక్స్ట్ అని ఒకటుంటుంది. క్రియేట్ మాస్క్ ఫ్రమ్ టెక్స్ట్ అని ఒకటుంటుంది. నేనైతే మాస్క్ క్రియేట్ చేశాను. ఎందుకంటే మాస్క్‌తో మనకు పని ఉంటది కదా! నేను కింద లేయర్ డిలీట్ చేసేస్తున్నా. అవుట్‌లైన్స్ అయితే క్రియేట్ అయిపోయినాయి. ఇందులో నాకు పాత్ కావాలి. నేను సెర్చ్ చేసిన. ఎందుకంటే మాన్యువల్‌గా ఇలా ఎళ్లి ఇలా చూడడం అంటే అది టైం వేస్ట్ అనమాట. ఇలా ఒక్కొక్క పాత్ ఉంది. నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని అలైన్‌మెంట్ అయితే చేసుకుంటా. సెకండ్ మాస్క్. నేను 1 మీద ఉన్న మాస్క్ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చా. 12 ఫ్రేమ్స్‌కొచ్చి సెకండ్ మాస్క్ ఉన్న పాత్‌ని కాపీ చేసి ఫస్ట్ దాని మీదకి పేస్ట్ చేశాను. నాకు సెకండ్‌ది అవసరం లేదు ఇప్పుడు. డిలీట్ చేసేస్తా. నేను మూవ్‌మెంట్ చేస్తే 1, 2, 1, 2 కనిపిస్తుంది కదా! ఇక్కడ మాస్క్ అనేది ఒక పాయింట్స్‌లా కనబడుతుంది. నేను వర్టెక్స్ పాయింట్ అనేది ఇది ఫస్ట్ అనమాట. దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ ఇచ్చి మాస్క్ సెట్ వర్టెక్స్ ఫస్ట్ వర్టెక్స్ అని ఉంది. సెలెక్ట్ చేస్తే ఇది ఫస్ట్ అయిపోతది. షేప్ ఇప్పుడు వేరేలా చేంజ్ అవుతుంది. నేను ఇంకొకటి చేంజ్ చేసి చూపిస్తాను.
నాకు ఇది ఫస్ట్ ఇది అవ్వాలి. ఇప్పుడు చూడండి షేప్ మళ్ళీ ఇంకోలా వస్తది. ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చనమాట వర్టెక్స్ పాయింట్‌ని. సో, ఈ 2 కీ ఫ్రేమ్స్‌ని సెలెక్ట్ చేసి, మనం ఇక్కడ మాస్క్ ఇంటర్పోలేషన్ అనేది ఇది ఎంత స్మూత్‌గా చేయాలి అనే దాన్ని బట్టి కూడా ఉంటదనమాట. ఈ కింద నేను అప్లై చేయగానే వర్టెక్స్ పాయింట్స్ చూడండి స్మూత్‌నెస్ ఎంతలా వస్తుందో. నేనేంటంటే 60 బెండింగ్ రెసిస్టెన్స్ 68 క్వాలిటీ 19 అని పెట్టా. మల్టిపుల్ వచ్చినాయన్నమాట. ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది మళ్ళీ అప్లై చేసుకొని సెలెక్ట్ చేసుకొని అప్లై చేయొచ్చు. ఈ విధంగా మనం మాస్క్ ఇంటర్పోలేషన్ అయితే యూజ్ చేయొచ్చనమాట. షేపు, బెండింగు డిఫరెంట్ మీరు ఇక్కడ టెస్టింగ్ చేయండి. అంత స్మూత్‌గా వస్తే అంతవరకు ఉంటుంది. టోటల్ వర్టెక్స్ ఎలా వర్టిసిస్ అంటారు. ఈ పాయింట్స్ వర్టిసెస్ అని అంటారనమాట మెయిన్‌గా. మీరు ఇన్ డెప్త్‌గా వెళ్ళినప్పుడు నేను ఇంకా క్లియర్‌గా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మోషన్ స్కెచ్. నేను ఒక సర్కిల్ అయితే తీసుకుంటాను. మోషన్ స్కెచ్ కూడా మనం ప్యానెల్ ఒకటి ఉంటుంది. నేను యాక్చువల్‌గా పొజిషన్ తీసుకొని కంట్రోల్ పట్టుకొని కంట్రోల్ ఆల్ట్ ఇలా పట్టుకొని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వచ్చు. ఇంకోలాగా కంట్రోల్ పట్టుకొని ఇది మూమెంట్ ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట. దీన్ని ఫ్రీ యానిమేషన్ చేయాలంటే మోషన్ స్కెచ్ అనే ఒక ప్యానెల్ ఉంటుంది. నేను స్టార్ట్ క్యాప్చర్ అని చూడండి, క్లిక్ చేశానంటే కింద కీ ఫ్రేమ్లో ఆటోమేటిక్గా ఏర్పడిపోయినాయి. ఇప్పుడు నేను చూడండి యానిమేషన్ ప్లే చేసి చూపిస్తాను. ఈ విధంగా మనం మోషన్ స్కెచ్ ద్వారా కూడా ఫ్రీ యానిమేషన్ చేయొచ్చు. ఫ్రీ హ్యాండ్ లాగా అనమాట. మనం మౌస్తో ఎలా క్లిక్ చేస్తే అలా ఏ మూమెంట్కి ఆ పొజిషన్కి చేంజ్ అయ్యి అది యానిమేట్ అవుతుంటుంది. ఈ కీ ఫ్రేమ్స్ని మనం ఇంకా టాగిల్ చేస్తే కీ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ కొన్ని ఉంటాయి. దాన్ని ఏంటంటే ఇంటర్పోలేషన్ ఈజీ ఇన్ చేసుకోవచ్చు, లీనియర్ చేసుకోవచ్చు, ఆటో బీజియర్ చేసుకోవచ్చు. ఇవి కొన్ని పాయింట్స్ ఉంటాయి. నేను నెక్స్ట్ వచ్చే ట్యూటోరియల్స్‌ని ఇంకా క్లియర్‌గా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ట్రాకింగ్. సో, ఈ వీడియోలో మనం ఒక ట్రాకింగ్ ఇది హెడ్‌కి యాడ్ చేద్దాం. 1 సెకండ్ అయితే నేను తీసుకుంటున్నా, ట్రిమ్ చేస్తున్నా. నేనైతే చూసారుగా ఈ ఎమోజిని మనం ఇప్పుడు ట్రాకింగ్ చేసి ఈ హెడ్‌కి అయితే పెట్టేద్దాం. నేను పిట్టు కొట్టేసిన. మన ఫుటేజ్ అయితే ఈ విధంగా ఉంది. లిటిల్ బిట్ మూవ్‌మెంట్ అయితే ఉంది. మీరు విండోస్‌లోకి వెళ్ళి ట్రాకర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను. నాకు అక్కర్లేనియన్నీ నేను క్లోజ్ చేసేస్తాను. సో, మనకి ఇక్కడ బేసిక్‌గా ఏంటంటే ట్రాక్ కెమెరా, స్టెబిలైజర్ అండ్ స్టెబిలైజ్ మోషన్ అని కొన్ని ఉంటాయి. మనం ఫుటేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కెమెరా అనేది కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. నేను ట్రాక్ మోషన్ అనేది నేను ఇప్పుడు ప్రస్తుతానికి నేను కెమెరా కాదు, ఓన్లీ మోషన్‌ని ట్రాక్ చేస్తున్నా. మనకు సెపరేట్‌గా ఒక ప్యానెల్ అయితే ఓపెన్ అయిపోద్ది. మోషన్ ట్రాక్ పాయింట్స్ అనేది ఒకటి వస్తుందన్నమాట. ఈ విధంగా మీరు ఇది జూమ్ చేస్తే చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో. మనోడి హెడ్ ఏదో ఒక పాయింట్ తీసుకుందాం. సో, నేను ఇదేనే ఇంకా ఒక రైట్ క్లిక్ ఇచ్చి న్యూ లేయర్ నల్ ఆబ్జెక్ట్ అనేది ఒకటి తీసుకుంటున్నా. నల్ అంటే ఇంకా ఎంప్టీ ఆబ్జెక్ట్ అని మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా. రొటేషన్ స్కేల్ అని చెప్పేసి పెడితే ఇంకో ట్రాకర్ ఓపెన్ అవుతుంది. నేను బేసిక్గా ఇక్కడ పెట్టేస్తా.
మీరు 2 కూడా టచ్ చేయకన్నా ఉంటే బెటర్. ఇప్పుడు నేనేంటంటే రైట్ సైడ్ రాగానే కరెంట్ ట్రాక్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న లేయర్ అనమాట. ఈ ట్రాన్స్ఫార్మ్. నేను ఇక్కడ అనలైజ్ అనే బటన్ని ఫార్వర్డ్ నొక్కితే ఆ లిటిల్ బిట్ మూవ్‌మెంట్ అనేది ట్రాక్ చేస్తది. నేను జస్ట్ 4 సెకండ్స్ అలా తీసుకున్నా. 1 సెకండ్స్ అయితే తీసుకున్నా. అప్లై నేను నొక్కగానే ఇక్కడ ఎక్స్ అండ్ వై అండ్ ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది. నేను సేమ్ లేయర్ మీద అప్లై చేస్తున్నాననమాట. ఎడిట్ టార్గెట్ అని కూడా ఆప్షన్ వస్తది. ఇక్కడ చూడండి ఆప్షన్స్. మీరు క్లిక్ చేస్తే ఎడిట్ టార్గెట్ అని ఉంది. నేను నల్ అనే పెడుతున్నా. ఓకే. అప్లై ఎక్స్ అండ్ వై. ఈ ట్రాక్ పాయింట్స్ అనేది కింద లేయర్ ప్యానెల్‌లో ఓపెన్ అయిపోయినాయి. మీకు ప్యానెల్ ఇలా సెపరేట్‌గా రాదు. మీరు ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సేమ్ లేయర్‌లో పక్కనే వస్తది. ఇప్పుడు నేను ఆ ఎమోజిని ఆన్ చేసి జస్ట్ ఎంతవరకు కావాలో అంతవరకు నేను స్కేల్ డౌన్ ఆర్ పొజిషన్ ఎస్ నొక్కితే స్కేల్ డౌన్ అవుతుంది. నేను ఇక్కడ పేరెంట్ లింక్ అనేది ఒకటి ఉంటుంది. లేదా ఇలా కూడా పేరెంట్ లింక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో మాస్క్లు, లూమాట్, ట్రాక్ మ్యాట్స్ కూడా ఉంటాయి. మీకు తర్వాత చెప్తాను. నేను నల్ ఆబ్జెక్ట్ పెట్టా. ఇప్పుడు నేను ప్లే చేసి చూడితే ఆ ఎమోజీ కూడా సేమ్ ఆ పర్సన్ ఎటు మూవ్ అయితే అటు మూవ్ అవుతుంది. రొటేషన్, లిటిల్ బిట్ రొటేషన్ ఉంది కదా. ఈ విధంగా మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో ట్రాక్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఉంటుంది, నేను తర్వాత వచ్చే క్లాసుల్లో చెప్తాను. కెమెరా ట్రాకింగ్ అది చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. బేసిక్‌గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో ఈ ప్యానెల్స్ కొంచెం ఇంపార్టెంట్ అనమాట. ఈ సెకండ్ ట్యుటోరియల్ ఇవి మాత్రమే మీకు చెప్పాను. నెక్స్ట్ వచ్చే ట్యుటోరియల్స్‌లో ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు కానీ వ్యూస్ కౌంట్ పెరగట్లేదు. మీ సపోర్ట్ ఎంత నాకుంటే అంత ఇంట్రెస్టింగ్ ట్యుటోరియల్స్ అయితే నేను చేస్తాను. సో ఈ వీడియో ఇంతే గైస్. మళ్ళీ వచ్చే ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌తో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ డిజిటల్ డ్రామా.